వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులు అధైర్యపడవద్దని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సేవాలాల్ తండ, గన్నెవానిపల్లె గ్రామాల్లో గత 4 రోజుల క్రితం కురిసిన అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను శనివారం కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలకు వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో పంట అంచనా వేసి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. నిద్రాహారాలు మాని ఇవాళ పంట కోసే స్థితికి వచ్చినప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున రాళ్ల వాన వల్ల రైతులు నష్టపోవడం జరిగింది. ఇప్పటికైనా మీరు వచ్చినా రాకున్నా ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఈ ప్రాంతంలో పెరిగిన బిడ్డగా, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నన్ను ఇన్ఛార్జిగా పెట్టిన బాధ్యతను నిర్వహిస్తూ తప్పకుండా ప్రజలకు అండదండగా ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకొని వాళ్ళ యొక్క కష్టాలను కడతీర్చే విధంగా మా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తూ రైతులందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు. తప్పకుండా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఆ నష్టపరిహారాన్ని మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను.